హాయ్ నమస్తే మార్నింగ్. సో ఇంకో వీడియోకి షురూ చేద్దాం. సో ఓల్డ్ ఫెయిత్ఫుల్ అంట. సో ఈ వీడియో చూసి ఆడ నుంచి ఆ పంప్ ఎట్లా కొడుతుంది అది చూడండి. వెనకాల ఉంది కదా, సో దాని దగ్గర చూపిస్తాను మీకు. సో ఈ వీడియోని కూడా మొత్తం చూడండి, మిస్ కావద్దు. మిస్ అయితే మంచి నేచర్ వ్యూస్ని మిస్ అవుతారు అన్నమాట మీరు. సో చూసి ఆనందించండి. అంతలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొడితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. చలో లెట్స్ గో టు వీడియో. వచ్చాం ఫ్రెండ్స్, వస్తున్నాం. సో ఇదేంటంటే ఓల్డ్ ఫెయిత్ఫుల్. సో వాల్కనో లెక్క మొత్తం కింద నుంచి పైకి ఇట్లా ప్రెషర్ పంప్ కొడుతూ ఉంటుంది. ఇంకా క్లోజ్ ఆడి పోయి చూద్దాం మనం. సో మీకోసమే నేను ఇంకో కొంచెం క్లోజ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆ పంప్ వచ్చినప్పుడు చూపిస్తా ఎంత పైకి పోతుందో. ఓకే, వచ్చి కూడా చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో. మొత్తం స్టోన్ అంతా ఎల్లో వైట్ ఉంటుంది అన్నమాట. జనాలు హైకింగ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంది వచ్చారు జనాలు. ఇది లాంగ్ వీకెండ్ కూడా కాదు, నార్మల్ వీకెండే. మినిమం ఒక 2-3 వేల మంది ఈయనే ఉంటారు అన్నమాట. చూడండి ఇది చూడడానికి. సో ఆ వాటర్ అంతా ఎట్లా ఫ్లోట్ అవుతుంది చూడండి. కొంచెం ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా చాలా పైకి పోతుంది. ఇది ఓల్డ్ ఫెయిత్ఫుల్ అన్నమాట. ఈ లాడ్జ్ పక్కనే ఇది ఫ్రెండ్స్, ఇది చాలా పైకి పొంగుతుంది అన్నమాట. వాటర్ పంప్ ప్రెషర్ పంప్ కొట్టినట్టు కొడితే వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది. సో ఇదంతా న్యాచురల్గా ఫామ్ అవుతుంది. అండ్ ఇది మధ్యాహ్నం పూట వస్తే 140కి ఒకసారి, 240కి ఒకసారి గంట గ్యాప్లో వస్తుందంట. అంతే, మోస్ట్లీ గంట 1 అవర్ గ్యాప్లో వస్తుంది. సో ఇది మాత్రం మిస్ కావద్దు. నేను జస్ట్ ఎండింగ్ టైంలో వచ్చిన, అప్పటికి నీ పోతుంది. మీరు చూసిన వీడియోలో ఇందాక పెట్టినా కదా. సో ఎగ్జాక్ట్ మనకి లాడ్జ్ ఉందా, ఓల్డ్ ఫెయిత్ఫుల్ ఇన్ లాడ్జ్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఇంకో దాని ఎదురుగా పార్కింగ్స్ ఉంటాయి. ఇక్కడ పార్క్ చేసుకొని లాడ్జ్ నుంచి లెఫ్ట్ సైడ్ రావాలి. లెఫ్ట్ సైడ్ వస్తే చిన్న ట్రయల్ వాక్ రోడ్ ఉంటుంది. ఆడ నుంచి కొంచెం అక్కడికి పోతే మీకు దగ్గర కనిపిస్తుంది అన్నమాట. సో అప్పుడు మంచి వ్యూ ఉంటుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్, నేను 2 సార్లు వచ్చిన, ఇప్పటికి 2 సార్లు మిస్ అయినా. ఇది ఇవ్వాలనే గంట గ్యాప్లా. సో ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు పోయినా. సో మీరు మిస్ కావద్దు, మంచి వ్యూ అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్. సో ప్లీజ్ కమ్ అండ్ విజిట్. అండ్ విజిట్ చేసిన వాళ్ళు, ఇంతమంది ఎప్పుడైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు కింద కమెంట్స్లో ఒకసారి షేర్ చేసుకోండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, లాడ్జ్లో కింద మంచి ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది. సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్. సో నేను తినను కదా, మా ఫ్రెండ్స్ తింటుంటే వాళ్ళు చెప్పారు అనమాట, సూపర్ ఉందంట, మంచి టేస్ట్ ఉంటుందంట. సో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు పోయేది ఇది ఒక లాడ్జ్ అనమాట, హోటల్. సో దీనిలో నార్మల్గా నాకు తెలిసి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ నార్మల్గా ఏమన్నా ఫుడ్ స్టోర్ అట్లాంటివి కూడా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. లెట్స్ గో అండ్ వాచ్. సో ఏమన్నా ఫుడ్ స్టోర్, సూవినియర్స్ అట్లాంటివి దొరికితే తీసుకుందాము. ఓకే, సో ఇట్లా మొత్తం వుడ్ ఎంతో ఉంటుంది. స్నో ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ ప్లేస్లలో మొత్తం వుడ్తోనే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అది. సో ఇట్లాంటి టూరిస్ట్ బస్సులు కూడా వేరే స్టేట్స్ నుంచి వచ్చి, వేరే కంట్రీస్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చి మొత్తం చూపిస్తూ ఉంటారు అన్నమాట టూరిస్టులు. సో నాకు తెలిసి ఇది చైనా వాళ్ళు అనుకుంటా తెలిసి. సో మొత్తం వాళ్ళే ఉన్నాయి మొక్కలు. యా, ఇదేదో రెస్టారెంట్ ఉన్నట్టుంది. అంటే ఇట్స్ కూల్ డ్రింక్. అండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో. అండ్ సూపర్ ఉంది. లాడ్జ్ మాత్రం కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటాం.
టోటల్లీ మేడ్ విత్ వుడ్. ఈ హోటల్ వచ్చేసి ఓల్డ్ ఫెయిత్ఫుల్ ఇన్. లెట్స్ గెట్ ఇన్. వావ్ వావ్ వావ్, వాట్ ఆ బ్యూటీ. చాలా బాగుంది హోటల్ మాత్రం. చూసిరా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో హోటల్, మొత్తం మేడ్ విత్ వుడ్. ఇంత పెద్ద వాచ్, సూపర్ ఉంది హోటల్ మాత్రం. లుక్ ఎట్ ద హైట్ ఆఫ్ ద సీలింగ్. వో వో, this is so great. Nice. We'll take souvenirs now. So Yellowstone సంబంధించిన షర్ట్స్, టీ-షర్ట్స్, Yellowstone ఓల్డ్ ఫెయిత్ఫుల్ కప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. తీసుకోవచ్చు. మాల్ ఏడ వేరే అర్థమవుతలేదు. సోవెనియర్స్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో మనం కూడా ఒక మంచి సోవెనియర్ చూసుకుందాము, ఫ్రిడ్జ్ కంట పెట్టుకునేది. ఎందుకంటే మనకు హ్యాబిట్ ఉంది కాబట్టి. సో మనం మంచి సోవెనియర్ తీసుకుందాం. ఏం కొందాం అనుకుంటున్నాం అనుకో. సోవెనియర్సా? ఫ్రిడ్జ్ కంట పెట్టేటియా, కప్పా లేకపోతే కప్సా? ఫ్రిడ్జ్ కంట పెట్టే చూద్దాం. ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తావా? మరి నాకేమి ఇస్తావు? యూట్యూబ్ లైక్ షేర్ చేయి. సో ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా ప్లేస్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సూవెనియర్స్ మాత్రం కలెక్ట్ చేసుకోవడం నేర్చుకోండి. దట్స్ అ గుడ్ హ్యాబిట్. నేను చెప్తున్నాను, నేను పోయిన ప్లేస్ అన్నిటివి సూవెనియర్స్ అయితే నేనైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా ఒక మంచి హ్యాబిట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనం పెద్ద చూసుకొని హ్యాపీనెస్ ఫీల్ అవచ్చు. ఆ టైంలో ఇటు అయినాం, ఆ టైంలో ఇటు అయినాం అని చెప్పేసి ఒక మంచి మెమరీ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి సోవెనియర్స్ తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఇవేంటి ఉన్నాయన్నమాట అన్నీ. సో గిన్నెలు, బొచ్చలు, బౌళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇటు సైడ్ అంతా జ్యువెలరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక మంచి ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, ఇది ఫేమస్ అనమాట. సో మా దోస్తులు ఇప్పుడే వచ్చారు, ఐస్ క్రీమ్ తీసుకుర్రు. చూడండి ఇట్లా బియర్ పావ్ అని చెప్పి. ఇదేనా ధర్మేష్ నువ్వు చూసింది ఐస్ క్రీమ్ షాప్? సో మనం కాఫీ తీసుకున్నాం. మనకు ఐస్ క్రీమ్ తినే అలవాటు లేదు కాబట్టి కాఫీ ఆర్డర్ చేసుకుందాం మనం. సో అది ఫ్రెండ్స్, సో దీంతో ఓల్డ్ ఫెయిత్ఫుల్ విజిట్ ఫినిష్ అయింది. సో ఇంకా ముందు నెక్స్ట్ దేనికన్నా పోతే దానికి కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాం, మీకు చూపించడానికి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే దోస్తులు తీరిగా తిందాం. ఇంకో దారిలో పోకుండా ఇంకో ప్లేస్కి మధ్యలో ఆకలి అవుతుందని చెప్పి నిన్ను వండుకున్న కూర, అన్నం తెచ్చుకొని ప్లేస్ చెట్లలో కూర్చొని తింటున్నాం. దోస్తులు తిందాం అయ్యా, రిప్పురిగా. పాత వీడియోలో చూసారు కదా, ఎయిర్బిఎన్బిలో వండుకొని తెచ్చుకున్నాము. సో అది నిన్న, ఇది ఇవ్వాలన్నమాట. సో ఇట్లా వండుకొని తెచ్చుకొని తింటున్నాము. పైసలు ఎక్కువ ఖర్చు కాకుండా, బయట మళ్ళీ అడిగడ తింటే పైసలు ఎక్కువ అవుతాయని చెప్పి. Hi friends, welcome to X Dunia again with another visit, another view of Yellowstone National Park Lake. సో ఇది వచ్చేసి Yellowstone National Park Lake అన్నమాట. వెస్ట్ తంబు. వీడియో కూడా చిన్న చిన్న గ్లేషియర్స్, గీజర్స్ ఉంటాయంట. సో అవి కూడా కవర్ చేసుకొని ఆ లేక్ కూడా కవర్ చేసేసి, సో విల్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. ఓకే లెట్స్ గో. ప్రస్తుతం గ్లేషియర్, దాని పక్కన లేక్ ఉందన్నమాట. ఓకే
సో నేచర్ చూడండి, మేఘాలు, వాటర్, ఎర్త్, సూపర్ కాంబినేషన్ కదా. సో బేసిక్గా బ్లూబెల్ పూల్ అంట. ఇది కూడా చిన్న గేసర్. ఇది కదా ప్రపంచం, నేచర్, బ్యూటీ ఆఫ్ ద నేచర్. సో బేసిక్గా ఎల్లోస్టోన్కి వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ కవర్ చేస్తారనమాట. బేసిక్గా ఎల్లోస్టోన్ వెస్ట్ ఎంట్రన్స్ అయితే సాల్ట్ లేక్ సిటీ నుంచి మొత్తం ఈ ఫారెస్ట్ అంతా 8 షేప్లో ఉంటుంది. ఫస్ట్ డే వచ్చేసి కింద సర్కిల్ కవర్ చేసుకొని, సెకండ్ డే మళ్ళీ వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చి పైన సర్కిల్ కవర్ చేసుకుంటారు. మొత్తం 8 షేప్ ఉంటుంది అనమాట. సో 2 days కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే 2 days మొత్తం కవర్ చేయొచ్చు. టైం స్పెండ్ చేయాలి అడవిలో, మంచిగా ఉండాలి అనుకుంటే ఒక 7 days ఆర్ 4-5 days ప్లాన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎల్లోస్టోన్ లేక్ దగ్గరకు వచ్చినాం అనమాట. సో వాటర్ అయితే చాలా ప్యూర్ ఉన్నాయి. బట్ నాకు ఈ వ్యూ నచ్చింది. దూరంలో కొండలు చూడండి ఎంత బాగున్నాయో, బ్లూ స్కై చూడండి, చిన్నగా వాటర్ సౌండ్ వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మరి జూమ్ అయితే చేస్తున్న, క్లారిటీ మిస్ అవుతుందో ఏమో అని భయం అవుతుంది. సో విల్ ట్రై టు కవర్ దట్. ఇంకో చిన్న వింత చూపిస్తా మీకు ఈ గ్యాప్లో. ఏంటంటే చూడండి, కెమెరా చెప్తున్నా, లుక్ ఎట్ హియర్. చిన్నగా కింద ఓడ మంట పెట్టినట్టే ఆ పొక్కలకి వెళ్ళి గుడుగుడు 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 మొత్తం నీళ్ళు ఉడుకుతున్నాయి. గుడుగుడు దగ్గరకు పోదాం. 2 పొయ్యిలు ఉన్నట్టే ఉంది. అది చిన్న పొయ్యి, పెద్ద పొయ్యి. ఇన్లో ఎక్కువ వండుకుందాం, ఆన్లో ఎక్కువ వండుకుందాం అన్నట్టున్నది. చూడండి ఫ్రెండ్స్, బండలు కూడా పొక్కవాడి గేజర్ ఫామ్ అయింది. ఎంత హీట్ ఉన్నాయి చూసుకోవచ్చు, పొగలు కూడా వస్తున్నాయి. ఇటు సైడ్ కూడా చిన్న గ్లేషియర్స్ ఉన్నాయి. మొత్తం స్టోన్ అంతా ఎల్లో అయిపోయింది చూడండి. ఇది కూడా ఇంకో గేజర్ అనమాట, దగ్గర చూపిస్తాం. ఇది కూడా ఎక్కువ అయిపోయి వాటర్ దానిలో ఫ్లోట్ అయిపోతున్నాయి మొత్తం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది కూడా ఇంకో గేజర్. స్టోన్ మొత్తం ఎట్లా అయిపోయింది, ఎల్లో కలర్. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు మాత్రం నీట్గా ఉన్నాయి, మస్తు కనబడుతున్నాయి. కానీ స్మెల్ మాత్రం సల్ఫర్ వాసన, ఇట్లా ఆ పొగ మధ్యలో పోతే గుప్పుమని వచ్చేస్తుంది. ముక్కుతో తీసుకొని అయితలేదు. బట్ ఎక్కువ చూపు ఉండొద్దు, ఆ పొగల మంచిది కాదు. బట్ వాటర్ మాత్రం చాలా ప్యూరిఫైడ్ ఉన్నాయి. ప్యూరిఫైడ్ ఇన్ ద సెన్స్ తెల్లగా ఉన్నాయి. అట్లనే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంకొక గీసర్ ఉంది. అబ్బేస్ పూల్ అంట. ఇక్కడ ఎందుకో పిలుస్తున్నాడు. లోపల బబుల్స్ వస్తున్నాడు. ఓ యా, జూమ్ చేయి. నీళ్ళు ఘోరంగా ఉడుకుతున్నాయి. అండ్ ఫోటోలు కూడా మంచిగా తీసిన. సో నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి.
ఇస్తా కింద డిస్క్రిప్షన్లో, ఫొటోస్ కూడా చూడొచ్చు మీరు. సో ఇవన్నీ గీసర్లే, చిన్న చిన్నవి మొత్తం. ఇది ఫ్రెండ్స్, కలిసి మీరు మంచిగా చూసి ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్స్ దునియా. సో ఇంతటితో ఈ ప్లేస్ విజిట్ ఫినిష్ అండ్ విల్ గో టు నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్. గ్లేషియర్ కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో అక్కడ వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తా. ప్లీజ్ వాచ్, డోంట్ స్కిప్ గైస్. ఓకే, స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాం మీకు. ఓకేనా? కీప్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.